కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు నగర వ్యాప్తంగా ఉత్సవ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లు, గ్రామాలు, కాలనీల్లో కేక్ కటింగ్లు, స్వీట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, వస్త్రాల పంపిణీ, విద్యార్థులకు పాఠ్య పుస్తకాల అందజేత వంటి కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏటిమొగలో అరదాడి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు ప్రారంభించారు. నీలపల్లిలో కామరాజు ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాల పంపిణీ చేపట్టగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తెలుగు యువత అధ్యక్షుడు గడ్డం పూర్ణ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బానగుడి సెంటర్ లో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అంబటి సత్యనారాయణ, కల్పన సెంటర్ లో చిట్నేడి దారప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు భోజన సదుపాయం కల్పించారు. అలాగే చోడుపల్లి సతీష్ ఆధ్వర్యంలో బలుసు సాంబమూర్తి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయగా, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతాప్ నగర్ జనావళి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని అన్నారు. జన్మదిన వేడుకలకు ఆయన ప్రత్యక్షంగా దూరంగా ఉన్నప్పటికీ నగర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేడుకలను నిర్వహించడం ఆయనపై ఉన్న ప్రజాదరణకు నిదర్శనమని అన్నారు. నగరంలోని ప్రతి డివిజన్ లో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడంతో కాకినాడ నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కొండబాబు జన్మదినాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో గదుల సాయిబాబా, పలివెల రవి అనంతకుమార్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, చింతలపూడి రవి, జొన్నాడ వెంకటరమణ, ఎం విద్యాసాగర్, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏదైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేడుకలు కొంచెం దూరంగా ఉంటారు. సో కార్యకర్తల ఆనంద దృష్ట్యా ప్రతి వార్డులోనూ కూడా చాలా ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరపడం జరుగుతుంది. దానికి సిటీ అధ్యక్షులైనటువంటి వీరు గారు, నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళి కార్యకర్తలందరితో కూడా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలు జరపడం, ఎక్కడికక్కడ అన్నదానాలు జరపడం కానీ, లేకపోతే వస్త్రధారణ చేయడం కూడా అన్నీ జరిగినాయి. అలాగే ఈరోజు 44, 40, 45 వార్డుకి సంబంధించి భానుగుడి జంక్షన్లో ఈరోజు కేక్ కటింగ్ పెట్టడం జరిగింది. సో కార్యకర్తలందరితో అలాగే నాయకులందరితో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కాకినాడలో ఉన్నట్టు ప్రజల వారి ఆశీస్సులు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారిపై ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ప్రియతమ నాయకులు వనమాడి కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, ఆయనకేమి ఈ పుట్టినరోజులు కానీ లేకపోతే ఆడంబరాల పట్ల ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉండదు. ఎప్పుడు కూడా కాకినాడ అభివృద్ధిని ఆయన ఆకాంక్షిస్తారు. అది కూడా ఏంటంటే ఆయన స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ ప్రదాత. ఇవాళ కాకినాడలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ఇంత లోటు బడ్జెట్లో ఉండి ఇన్ని అవకతవకలు లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా కాకినాడ ప్రజలకు శానిటేషన్ కానీ, లేకపోతే అభివృద్ధి పథకాల్లో కానీ, లేకపోతే మరి పెన్షన్స్లో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకెళ్తుంది కాకినాడ అంటే అది ఒక్క కొండబాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. ఎందుకంటే కొండబాబు గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచించే మనిషి. ఆయన అంటే ప్రజానాయకుడు. ఆయన కోసం మేము అందరం కూడా ముందుండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ మా వంతు మేము ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే ఒక కాకినాడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళ పుట్టినరోజు కింద భావించి అన్ని వార్డుల్లో కూడా మేము
పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. పొద్దునుంచి అనేక కార్యక్రమాల్లో మరి కొండబాబు గారు అబ్బాయి చిన్నబాబు పాల్గొంటున్నాడు. అలాగే ప్రెసిడెంట్ గారు, అలాగే నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అంటే ఇది మా సొంత పుట్టినరోజు కింద మేము భావించి జరుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈరోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు కాకినాడలో 42 డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆయన ఆడంబరాలకి, పుట్టినరోజులకి, ఇలాంటి కార్యక్రమాలకి దేనికి హాజరు కారు. ఎందుకంటే దేనికైనా ప్రజలకి సేవ చేసే విధానంలో మనం వెళ్ళాలి తప్ప ఈ ఆడంబరాలు ఇవన్నిటికి దూరంగా ఉంటారు. అందుకని ప్రతి పుట్టినరోజుకు కూడా ఆయన ఎప్పుడు గుడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని మా ఈ 42 డివిజన్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే ఉదాహరణకి ఇవాళ పొద్దుటి నుంచి కూడా మన 15వ డివిజన్లో ఒక 80 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అలాగే అక్కడ కేక్ కటింగ్, అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే జీజీహెచ్లో కూడా మరి పేద ప్రజలందరికీ కూడా ఎందుకంటే మన కొండబాబు గారికి చికెన్ అంటే ఇష్టం, అందువల్ల ఏంటంటే చికెన్తో ఎన్వీతో భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మన కల్పనా సెంటర్లో కూడా ఒక అభిమానులందరూ కూడా అక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే సంత చెరువు దగ్గర కార్యకర్తలందరూ కలిపి టోటల్గా ఒక 500 మందికి చీరలు, అన్నదాన కార్యక్రమం కూడా గ్రాండ్గా చాలా చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన కల్పన బ్రిడ్జ్ మన అన్నదాన ఆశ్రమంలో చిన్నపిల్లలకి పుస్తకాలు, అలాగే ఫ్రూట్స్, బుక్స్, నెక్స్ట్ ఏంటంటే పెన్సిల్స్, పెన్స్, స్లేట్స్, పరిశీలన రాసుకునే అట్టలు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆఖరికి చివరిగా మరి ఈరోజు బావునగుడి సెంటర్లో మన 45వ డివిజన్, 46వ డివిజన్, 44వ డివిజన్ మన గుమ్మల చిన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో ఘనంగా మరి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి కాకినాడలో ఉన్న వార్డు తెలుగుదేశం సోదరులందరూ, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఎంతో ఘనంగా ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మరి మన అచ్యుతాపురం గేట్ దగ్గర 43వ డివిజన్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం మన ఎవరు సన్నీ, అలాగే కోకా సత్యబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో గ్రాండ్గా జరిగింది. మరి కాకినాడలో మన కొండబాబు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని, అలాగే ముందు ఉండాలని, ఆయనకిలాగే మనం ప్రజలకు చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో మనం అందరూ ముందుకెళ్ళాలి. అలాగే ఆ భగవంతుడు మా కొండబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నోసార్లు ఇంకా మినిస్ట్రీ అయ్యి, ఇంకా మన కాకినాడకి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ అయ్యి కాకినాడ ప్రజలందరికీ ఆయన యొక్క రుణం తీర్చుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.